కర్ణాటక ట్రిప్ బడ్జెట్ వీడియో మెరకల్ జరిగిపోయింది. ఏంది హెడ్ఏకే మాయమైపోయింది. రాయి మొక్కినా కానీ శివుడు అంటారు గోకర్ణలో, గుర్తుపెట్టుకోండి. సెయింట్ మేరీస్ ఐలాండ్ బోట్ జర్నీ విత్ డీజే 30 minutes ఉంటే బోట్ రైడ్. ఐలాండ్ సేమ్ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది. అండ్ మల్పే బీచ్ సీ ఫుడ్కి అయితే కొత్తగా లేదు, మొత్తం సీ ఫుడ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. హలో మామ, నమస్తే. ఏంది పేపర్ పట్టుకున్నా? తమిళనాడు చూసి చలో ఇదే కర్ణాటక ట్రిప్ బడ్జెట్ వీడియో. అండ్ ట్రిప్ ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బడ్జెట్ లోపల అయిపోయింది విత్ హైజీనిక్ ఫుడ్ అండ్ ట్రావెల్ 10 days జర్నీ. ఎంతో మధ్యలో చెప్తా, జస్ట్ ప్లేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మళ్ళీసారి చెప్తున్నా అనుకోకండి, మన మానిటైజేషన్ 1K సబ్స్క్రైబర్స్ అయిపోయినాక మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం హెల్పింగ్ చేస్తాను చెప్పినాక, నాకు వచ్చే ఇన్కమ్ ప్రతి నెల 50% హెల్పింగ్ చేస్తాను చెప్పినాక అదే మాట మీద ఉంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్టటి ఏం కాదు, 2-3 వీడియోలు చూడాలి. కంటెంట్ గిట్లా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, కొంచెం అది చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్స్. ఇప్పుడు పేపర్ కనిపిస్తుంది, ఇవన్నీ చూడొచ్చు, అంతా రాసుకున్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బడ్జెట్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ ఇట్లనే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఫస్ట్ మన ఈ కర్ణాటక బడ్జెట్ ట్రిప్ వీడియోలో ఫస్ట్ ఎన్ని ప్లేస్లో పోయినాం, 16 places పోయినాం, 4 train జర్నీస్ అండ్ 10 days విత్ హైజీనిక్ ఫుడ్. ఒక్కొక్క రూమ్స్ అయితే సూపర్గా ఉంటుంది. మనం ఏదో చీప్గా హోటల్స్ కూడా పోలే, బడ్జెట్లో పోయినాం. ప్రతి వీడియో కింద కూడా ఉంటుంది సింపుల్గా, అలా కూడా చెప్పిన. ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ చూడొచ్చు, వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టిన, అలా కూడా చూడొచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మెసేజ్ చేయొచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇప్పుడు ప్లేసెస్ గురించి చెప్తా. వరంగల్ నుంచి వెళ్ళి హుబ్లీకేనా ట్రైన్. అండ్ హుబ్లీ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ కోస్టల్ ఏరియా ఏది మన కొండ ప్రాంతం నుంచి సముద్రంకి రావాలి. గోకర్ణ అనేది బీచ్ ఇట్లా ఉంటాయి కదా, కోస్టల్ ఏరియా అంటారు, అట్లా సముద్రం అంచులు ఉంటుంది అన్నట్టు. అండ్ ఫస్ట్ కోటి తీర్థం గోకర్ణలో ఉంటుంది. మహాబలేశ్వర టెంపుల్, అదే గోకర్ణ టెంపుల్ అంటారు కదా, ఇదే మెయిన్ ఆత్మలింగం టెంపుల్. అండ్ గోకర్ణ బీచ్, కుడ్లే బీచ్, ఓం బీచ్. ఈ గోకర్ణ బీచ్, కుడ్లే బీచ్, ఓం బీచ్ మొత్తం ఒకటే రోజు ట్రెక్కింగ్ చేసినాం అన్నట్టు. అండ్ 1 hour బోటింగ్ అండ్ బోట్ వాక్, 1 hour కాడ బోట్ వాక్ ఉంటుంది. ఎకో బీచ్, ఈ 3 ఒకరోజు కవర్ చేయొచ్చు. మృదేశ్వర్ టెంపుల్ తెలుసుగా, మృదేశ్వర్ 200 క్లియర్ కూడా చెప్పిన, వీడియోలో కూడా ఉంటుంది ఎన్ని ఫీట్స్ ఉంటుందో. అండ్ మన గోపురంలో సెకండ్ టాలెస్ట్ గోపురం, ఫస్ట్ శ్రీరంగం, సెకండ్ ఇది మురుడేశ్వర్ టెంపుల్. అండ్ మురుడేశ్వర్ బీచ్ ఉంటుంది, ఫ్యామిలీతో అయితే గుడ్ వైబ్స్, అట్లా ఫ్యామిలీతో కూడా వచ్చు, మస్తు ఉంటుంది. పొద్దున బీచ్ చూసుకొని టెంపుల్కి పోవచ్చు. సముద్రంలో ఇదంతా ఏది టెంపుల్ను బీచ్ ఉంటుంది, మురుడేశ్వర్ టెంపుల్ను బీచ్ పక్క పంట. అండ్ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్, ద పవర్ఫుల్ టెంపుల్. అండ్ మంజునాథ టెంపుల్, ఉడుపి కృష్ణ టెంపుల్, సెయింట్ మేరీస్ ఐలాండ్, మల్పే బీచ్ అండ్ అంకోల టెంపుల్. ఈ 16 places. అండ్ 16 places అనగా 4 train జర్నీస్. ఫస్ట్ ఏంది అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా ట్రావెలింగ్, వరంగల్ టు హుబ్లీ, మళ్ళీ హుబ్లీ టు వరంగల్, ఇవి రెండా. మళ్ళీ మన లోపలనే ఏది మనం మురుదేశ్వర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ కుక్కేకి అదొక ట్రైన్ జర్నీ, మళ్ళీ ఉడిపి నుంచి వెళ్ళి అంకోలకు ఒక ట్రైన్ జర్నీ. 16 places, 10 days, 4 train జర్నీస్. బడ్జెట్ ఎంత అవుతుంది? ఒక 2 seconds టైం ఇస్తున్నా, ఎక్స్పెక్ట్ చేయాలి హైజీనిక్ ఫుడ్. అండ్ బడ్జెట్ 9,553 అయింది ఒక పర్సన్కి విత్ ట్రైన్, అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్తో సహా, ట్రైన్ మొత్తం ఇక. అండ్ అడిషనల్గా ఒక 2,000 ఉంటే టెంపుల్ ఇట్లా లడ్డు ప్రసాదం ఉంటాయి హోమ్కి తీసుకోవడానికి. ఏమన్నా మీరు బ్రదర్ ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్తారు కదా, ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఏదో సంథింగ్ కరెంట్ కాస్త సంథింగ్ స్పెషల్గా ఒక 2,000 అడిషనల్ వేసుకోండి. బడ్జెట్ అయితే 9,553 విత్ ఇంక్లూడెడ్ ట్రైన్ టికెట్స్. అండ్ నేను స్లీపర్లో వచ్చిన, మీకు కంఫర్ట్ కొరకు ఏసీ కూడా ప్రిఫరెన్స్ చేయొచ్చు, మీ ఇష్టం. బడ్జెట్లో కావాలంటే మన సౌత్ ఇండియాలో మీరు ఏడికైనా కానీ స్లీపర్ సరిపోతుంది. కొంచెం నార్త్ ఇండియా పోతుందంటే థర్డ్ ఏసీ పక్క, స్లీపర్ చూడద్దు, టికెట్లు ఉన్నా కానీ తీసుకోవద్దు, సేఫ్టీ ముఖ్యం. అంత ఘోరంగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా, దాని గురించి పక్కన పెట్టద్దాం. అండ్ ఈ టెంపుల్స్ అంత ఉన్నాయి, ఇప్పుడు బడ్జెట్ వీడియో చెప్పినాక ఈ బడ్జెట్ వీడియో అంతా ఒక ఎత్తా. ఇప్పుడు ఇందులో నా ఎక్స్పీరియన్స్ అయినా కొన్ని ప్లేసెస్ చెప్తా, అంటే ఎట్లా పోవాలి మీకు క్లియర్గా చెప్తా, అంటే నాకు మంచిగా అనిపించినాయి. ఫస్ట్ హుబ్లీ నుంచి వెళ్ళి అంకోలా బస్ జర్నీ ఉంటుంది. ఆ బస్ జర్నీ ఏంటంటే నాకు ఒకటేసారి
మా అమ్మమ్మ నానమ్మ కాలం నాటికి వినట్టుంది. అంటే మన మదర్స్ ఉంటాయి కదా 80s 70s 80sలో ఆ ఏజ్లకి అయినట్టు అనిపించింది. అట్లా డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే ఓల్డ్గా అనిపించింది. బస్ అయితే అప్పుడే బెటరే, బస్ అంతా లేటెస్ట్దే, కానీ పీపుల్స్ ఓల్డ్ ఉన్నారు. వాళ్ళ కల్చరు ట్రెడిషనల్ మొత్తం హిల్ స్టేషన్గా కొండ ప్రాంతం, కొండ నుంచి మళ్ళీ కిందికి దిగాలిగా అంకోలాకి. కొండ మన హిల్ స్టేషన్ వీడికి ఒక 3 hours పడుతుంది జర్నీ. ఏది హుబ్లీ టు అంకోలా. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మస్తు అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఏదైనా టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది నాకైతే ఫస్ట్ టైం. అండ్ బడ్జెట్ అయితే అదుర్స్, అది మిస్ అవ్వద్దు. హుబ్లీ నుంచి అంకోలాకి బడ్జెట్ వెళ్ళి ఘాట్ రోడ్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, మార్వెలెస్ అసలు. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు కర్ణాటక ఏడికైనా కానీ క్యూఆర్ కోడ్ ఏది మన దగ్గర ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇప్పుడు ఇంప్లిమెంట్ ఉందో తెలియదు. కానీ ఇది నేను November 2024లో పోయినా. ఫస్ట్ టైం నేను గమ్మత్ అనిపించింది. ఏంటంటే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఉంది పేమెంట్ కొరకు. మనకేంటంటే చిల్లర వాడిస్తాడు, 7 పైసలు వాడిని అడుగుడు దిగంగా వాడి తలకే నొప్పి ఉండే. క్యూఆర్ కోడ్ జస్ట్ వాడు కండక్టర్ వస్తాడు, టికెట్ అని చెప్తే క్యూఆర్ కోడ్ క్యాష్ అంటాడు. క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి పైసలు కొట్టుడే, మస్తు మనీ కూడా ఇంత సేవ్ అవుతుంది. అండ్ గోకర్ణ ఫస్ట్ ప్లేస్ ఏంటంటే మన గోకర్ణమేనాగా. గోకర్ణ నాకేంటంటే ఒక లైఫ్లో మెరకల్ జరిపోయింది. ఎప్పుడైతే కోటి తీర్థం ఉంటుంది, మీరు గోకర్ణ పోతే మహాబలేశ్వర్ ఫస్ట్ దర్శనం చేసుకోవద్దు. ఆడ కోటి తీర్థం ఉంటుంది ఒకటి, అంటే మనం కోనేరు అంట కదా, ఆ కోనేరు అంటే కోటి తీర్థం. ఆనే పిండ పదాలు చేస్తారు, ప్లస్ వాళ్ళు అక్కడనే మనం స్నానం చేసి మహాబలేశ్వర్ దర్శనం చేసుకోతే మంచిది. నేను కూడా విన్నా. అసలు నాకు ఎంత మెరకల్ జరిగిందంటే క్లియర్ చెప్తా చూడండి. కోటి తీర్థం పొద్దున పోయి స్నానం చేసి మహాబలేశ్వర్ దర్శనం చేసుకున్నా. అది ఆత్మలింగం. అండ్ ఇక్కడ ఐకార్డ్లో కూడా ఇస్తారు చూడండి. ఆత్మలింగం అంటే ఏంటిది, కింద ఇక్కడ మీద ఐకార్డ్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది ఆత్మలింగం అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అలా చూడండి. ఆత్మలింగం ఏంటంటే వాటర్ వస్తాను, జలం, గంగా జలం. అవి మనం నెత్తిమి జల్లినాక నా లైఫ్లో మిరాకిల్. చిన్నప్పుడు 10 years తర్వాత నుంచి నాకు హెడేక్ ఉండే. ఇక రోజు ఆయిల్ పెట్టు 10 అయిందంటే మార్నింగ్ స్కూల్కి అయినా అప్పుడు ఇక చిన్నప్పుడు స్కూల్ కాలేజ్ ఇట్లా ఆయిల్ పెట్టి అప్లై చేసుకుని పోడు, అంటే హెడేక్ అనేది విపరీతం. ఇక అట్లా అయిపోయింది. ఇక అన్ఫార్చునేట్లీ ఏదంటే నాకు మిరాకిల్ జరిగిపోయింది. ఏంది, హెడేకే మాయమైపోయింది. మహాబలేశ్వరం దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిందో ఒక 2 days తర్వాత ఆ తలకాయ నొప్పి. ఇప్పుడు ఆయిల్ కూడా లేదు హెయిర్కి అట్లా. అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే హెయిర్స్ పెంచాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి, కానీ ఈ నొప్పికి చిన్నప్పుడు చిన్న కటింగ్ కొట్టించుకొని అట్లా వాడుని లైఫ్లో. ఎందుకంటే టెంపుల్స్ అంటే పవర్ఫుల్ టెంపుల్స్, ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కావచ్చు, దానికి ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. మనం అంటూ మన యాన్షియంట్ హిస్టరీ మొత్తం మనం కాపాడుకొని మనం దర్శనం చేసుకోవాలి. నా ట్రిప్లో కూడా ప్రతి ఒక్క టెంపుల్స్ ఉంటాయి. ప్రతి ట్రిప్లో టెంపుల్స్ ప్లస్ హిస్టరీ యూజ్ చేసుకుంటా, ప్లస్ మన ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ వీడియోలోకి వస్తే అక్కడ 1 rupee వాటర్ ఫెసిలిటీస్ ఉండేది. మన గోకర్ణ బస్ స్టాండ్ దాటినాక ఆపోజిట్ ఇటు టెంపుల్ గల్లీకి వచ్చినప్పుడు స్ట్రీట్ ఉంటుంది. అక్కడ మీకు కనిపిస్తుంది ఏంది ఇట్లా సేమ్ 1 rupee వేస్తే వాటర్ వస్తుంది అన్నట్టు, మినరల్ వాటర్. ఇది ఒకటి బెనిఫిట్ అనిపించింది. ఎక్కడన్నా కనిపించలేదు, ఒక గోకర్ణ కనిపించింది. అండ్ అక్కడ ఆవులు బాగానే ఉంటాయి, కాకులు బాగానే ఉంటుంది. ఇక గోకర్ణ చేత కర్ణాటకలో ఏ ప్లేస్కైనా కానీ ఆవులు ఈ కాకులు కామన్, కానీ ఆవులు అయితే కామన్ ఎక్కడైతే ఉన్నాయి. గోకర్ణ అయితే కాకులు ఆవులు డేంజర్ ఉంటాయి. మహాబలేశ్వరుడుగా ఆడ ఏ రాయి మొక్కినా కానీ శివుడే అంటారు గోకర్ణలో, గుర్తుపెట్టుకోండి. దాన్ని ప్రతి ఒక్క వీడియోలో ఉంటుంది. ఇప్పుడు ప్లేస్ చెప్పేది ఒక 21 or 20 వీడియోస్ ఉంటాయి సపరేట్, దేని దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి వీడియో చూడండి. అండ్ ఆడేంటంటే మనకు ఫుడ్ లెస్ క్వాంటిటీ పెడతారు, కొంచెం. ఏది మన చిన్నపొర కటర్ గిన్నె పెట్టినంత ఉంటుంది అన్నట్టు ఫుడ్, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు అట్లా. ఆడికైన తర్వాత బోటింగ్ చెప్పినా 1 hour బ్యాక్ వాటర్ బోటింగ్. నెక్స్ట్ డే వెళ్ళినా. ఆ బోటింగ్ అయితే పక్కా మీరు పోవాలి. మాన్సూన్ సీజన్ అయితే బెటర్ అట. అక్కడ మన బోట్ డ్రైవర్ కూడా చెప్పిండు, బోట్ రైడ్ చేసినప్పుడు ఏంటంటే మస్తు అనిపిస్తుంది. డిఫరెంట్ అది డెకరేషన్ కానీ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఏంది అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్కి స్పెషల్ ఇది 1 hour మొత్తం ప్లేసెస్, మొత్తం కొబ్బరి చెట్లు, ఆ రివర్ ఫ్లో, కేరళ ఐలాండు, లోటస్ పాండ్. ఆయన కూడా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు. మన కర్ణాటక పోయిన ట్రిప్లో ప్రతి ఒక్క రోజుకు 5-6 మంది అట్లా సబ్స్క్రైబ్ అయ్యారు. మస్తు అనిపిస్తుంది కర్ణాటక పీపుల్స్ కూడా. అండ్ మంచిగా కొంచెం మింగిల్ అయిపోతారు, కలిసి మాట్లాడినట్టు మనకు తెలిసిన వాళ్ళు లెక్క ఫీల్ అయిపోతారు. ఆడ బోట్ రైడ్ చెప్పినా కదా, లోటస్ ఫ్లవర్స్ కావాలంటే మాన్సూన్ సీజన్ దాన్ని పూసే టైం ఉంటుంది, ఆ టైంకి పోవాలి, మస్తు ఉంటుంది అట. ఉడిపి లాస్ట్ వస్తుంది. ఉడిపి మన సపోజ్ సింపుల్గా చెప్పాలంటే మన ఉడిపి అని రెస్టారెంట్ ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఎక్కడికైనా ఉడిపి రెస్టారెంట్, ఉడిపి హోటల్ అనుకుంటారుగా. మన తింటాం, మన ఏంటో ఉడిపి అంటే
పంచుకుంటే టేస్ట్ అనుకో. అసలు ఉడిపి అంటే ఏంటిదని తర్వాత నేను కర్ణాటక పోయినా తెలుసుకో. ఉడిపి అంటే ఏంటిదంటే ఉడిపి అనేది ఒక సిటీ అన్నట్టు డిస్టిక్. ఉడిపి అంటే ఒక బ్రాహ్మణ్స్ అన్నట్టు మొత్తం. అక్కడ బ్రాహ్మణ్స్ ఫుడ్డే మొత్తం బెల్లం వేసి అంటారు. కర్ణాటక నువ్వు ఎక్కడన్నా మొత్తం బెల్లమే, బెల్లంతోనే కూరలు అంటారు. టెంపుల్స్ ఫుడ్ కానీ బయట నువ్వు తినాలంటే కూడా ఒక 2 days అలవాటు కావాల్సిందే నువ్వు. అలా ఫుడ్ అలవాటు అంటే మనం ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కైనా మన డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లయినా అడ్జస్ట్ చేసుకొని తినాలి ఏదైనా కానీ. అట్లుంటుంది ఆడ. ఏంటంటే బ్రాహ్మణ్స్ మొత్తం బెల్లంతోనే కూరలు అంటారు ఏదైనా ఇక. అందుకే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన ఫుడ్ అయితే ఆ బెల్లంతో ఏమి ఉండదు ఇక్కడ. ఇది నార్మల్గా మన తీరండి హోటల్ నడుపుతారు. కానీ నువ్వు అథెంటిక్ ఉడిపి కావాలంటే ఉడిపే పోవాల్సింది. అంత పర్ఫెక్ట్ ఉంటుంది. 1 day 2 days నీకు ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే తీయ ఉంటుంది అంతే, చేంజ్ ఏమి ఉంటుంది. అలాగే బెల్లం ఎక్కువ అంతే. కర్రీస్ మసాలా వండుకోరు బ్రాహ్మిన్స్ అని ఆడుంటుంది. అండ్ ఉడిపి పోతే మళ్ళొకటి మన సెయింట్ మేరీస్ ఐలాండ్ ఉంటుంది. తప్పకుండా ట్రైన్ అండి. మన ఇండియా బార్డర్ దాటి మనకు ఐలాండ్ అని తెలుసు కదా, దీవులు ఇట్లా సముద్రం ఇండియన్ ఓషన్ ఇట్లా మధ్యలో ల్యాండ్ లెక్క ఉంటుందా, దాన్నే ఐలాండ్ అంటారు. తప్పకుండా ఆడికైనాక మీరు ఆడ ఐలాండ్ కూడా చూడొచ్చు. ట్రావెలింగ్ 350 రూపీస్ మంచిగా ఉంటుంది. అండ్ బోట్ రైడ్ అన్నట్టు మొత్తం డీజేతో సెటప్తో మనం ఐలాండ్ తీసుకుపోతాడు. ఇక్కడ మల్పే బీచ్ సీ పాయింట్ నుంచి వెళ్ళి అది ఇక మీకు బడ్జెట్ ఎట్లా పెట్టుకుంటే అట్లా ఉంటుంది అన్నట్టు. అండ్ మస్తు ఎంజాయ్ చేసుకుంటారు. నా లైఫ్లో ఫస్ట్ టైం బోట్ జర్నీ చేసిన, 2-3 బోట్ జర్నీ చేసిన. కానీ ఇది సెయింట్ మేరీస్ ఐలాండ్ పోయేది మస్తు అనిపించింది. ఎందుకంటే ఒక 500-600 మంది పెద్ద బోట్, అది డీజే సెటప్, ఎంటర్టైన్మెంటు, డ్యాన్సు. నా వీడియో చూడొచ్చు సెయింట్ మేరీస్ ఐలాండ్ గురించి మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిన. అది చూడొచ్చు, ఒక 18 minutes ఉంటుంది. ఫస్ట్ నాకు మస్తు అనిపించింది. మీరు పోతే పక్క ఏది వేసినా కానీ సెయింట్ మేరీస్ ఐలాండ్, ఇంకోటి మల్పే బీచ్. అదే మల్పే బీచ్ సండే రోజు పోవాలి. మొత్తం కిడ్స్ పేర్లు. నేను ఫస్ట్ టైం గోవా లెక్క అనిపించింది నాకైతే. సౌత్ ఇండియాలో అది గోవా వేనట్టు అనిపించింది అంతా. అంటే వాళ్ళు ఉంటారు ఫారినర్స్ ఎక్కువ ఏముంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీతోనే మొత్తం ఫ్యామిలీతో ఉంటారు వాళ్ళు. మన అలాంటి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పోతారు. మీకు లీవ్ దొరకకపోయినా కానీ మీరు జాబ్ చేస్తుంటారు, లీవ్ దొరికాయి ఒక 4 days అట్లా పెట్టుకుని మీ ఫ్యామిలీ తీసుకోవచ్చు. ఏది సెయింట్ మేరీస్ ఐలాండ్ నుండి ఉడిపి టెంపుల్, మల్పే బీచ్ అట్లా. అండ్ చెప్పినాక 9,553 రూపీస్ అయింది విత్ ఇంక్లూడింగ్ ట్రైన్ అన్నట్టు టికెట్స్. అండ్ నాకు అడిషనల్గా 2,000 ఎక్స్ట్రా అయింది. ఎందుకంటే ఇక నేను కొనుక్కున్నా. ఇప్పుడు నాకు ఉంటాయి కదా ఇప్పుడు ఫ్యామిలీస్కి ఏమన్నా కానీ సంథింగ్ లడ్డూస్, అవి లడ్డూస్ టెంపుల్స్లో లడ్డూస్ అదొక 1,000. ఇంకో 1,000 ఏంటంటే సంథింగ్ నేను కొనుక్కుంటా ఉంటాయి కదా, ఏది గిఫ్ట్స్ ఇచ్చుడు అట్లా అవి కొనుక్కొచ్చిన. అంతా బడ్జెట్ వీడియో ఇసుగా 9,553 రూపీస్ అయిందిగా. అడిషనల్గా 2,000 నాకు ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ సింపుల్గా చెప్తా, టైం లేదు. అండ్ ఎక్స్పీరియన్స్ నేను పడ్డ డూస్ డునాట్స్, చేయవలసింది చేయకూడదు మంచిగానండి. ఆడ కర్ణాటక పోతే ఏంటంటే మనకు లెస్ క్వాంటిటీ ఫుడ్ పెడతారు. ఏంది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు హ్యూజ్గా అంటే బాగా ఏం పెట్టరు. మనం నార్మల్గా ఇంత తింటాం, ఆడ అంత కూడా పెట్టరు. చిన్న కట్టరు కానీ పోరగాళ్ళు ఉంటారు కదా, బిస్కెట్లు వేసి తిన పెడతారు కదా చిన్న పోరగాళ్ళకి, అంతనే అన్నం పెడతారు. సపరేట్గా మీరు కావాలనుకుంటే తాళీలు ఒకసారి ట్రై చేయండి. పోతే కర్ణాటక తాళీలు ట్రై చేయండి. అట్లని ప్రతిరోజు తాళీలు ట్రై చేయకుండా తీయగా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే బెల్లం వేసి అనుకున్నట్టు ఉంటుంది, అట్లుంటుంది. దీని బదులు మీరు ఒక ట్రై చేయొచ్చు, దాల్ ఫ్రై అంటే పప్పు కూర ఫ్రై చేసి ఇస్తాడు, సపరేట్గా ఉంటుంది. దాల్ ఫ్రై ప్లస్ అడిషనల్గా సపరేట్గా రైస్ తీసుకోవాలి. 30 రూపీస్కి ఒకటి ఉంటుంది. కొంచెం పెద్ద రెస్టారెంట్కి వస్తే 60 రూపీస్ ఉంటుంది. నార్మల్ బడ్జెట్లో విత్ హైజీనిక్ ఫుడ్, అన్ని ప్రతి ఒక్కటి హైజీనికే. 30 నుంచి 50 మధ్యలో ఉంటాయి. రైస్ బౌల్ ఒకటి, 2 రైస్ బౌల్స్ సరిపోతాయి మనకి. అండ్ ఒక దాల్ ఫ్రై తీసుకోవాలి. 150 రూపీస్ ఎంతో 120, ఒక్కొక్కటి 100 అయితే మినిమం అయితే ఉంటుంది. దాల్ ఫ్రై పప్పుకి సపరేట్. మన స్పైసీ లెక్క అంటారు, తెలంగాణ స్పైసీ లెక్క ఉంటుంది. దాల్ ఫ్రై అంటే తెలంగాణ పప్పు అట్లా ఉంటుంది. అట్లా తినండి. అండ్ టీ అంటే నాకు గోకర్ణలో ఒక ప్లేస్ కాడ టీ తాగిన. మహాబలేశ్వర్ టెంపుల్ వీడియో చూడొచ్చు. ఆడ ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. మన రూమ్ తీసుకుంటాం కదా హోటల్ రూమ్, దాని పక్క పొంటే టీ స్టాల్ మస్తు. కర్ణాటక ఎక్కడికైనా కానీ డిఫరెంట్గా అనిపించింది. ఏడికైనా ఒకటే టేస్ట్ ఉంటుంది ఏడ తాగినా కానీ. ఏదో మరి ఆడ పాల మహిమనో ఏదో కానీ ఆడ పాల ప్యాకెట్లు కూడా 20 లీటర్ కేజీ సేమ్ మన గోదాపిండి బత్తలు ఎక్కువ ఉంటుంది ఆడ. అదొక డిఫరెంట్గా గమనించిన. అండ్ టెంపుల్స్కి ప్రతి ఒక్క టెంపుల్లో ఫుడ్ పెడతారు పొద్దున మధ్యాహ్నం నైట్. ఆ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టైమింగ్ కూడా మెన్షన్ ఏ టైంకి ఏ ఫుడ్ పెడతారు చెక్ చేసుకోండి. ప్రతి వీడియో ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఈ బడ్జెట్ వీడియోలో అన్నీ కలిపి ఒక ముచ్చటి ఎప్పుడు అది సపరేట్ వీడియోలు దేని అనుకుంటుంది. అండ్
టెంపుల్ ఫుడ్లో ఒకటి నాకు డిఫరెంట్గా ఏమనిపించింది అంటే పెసరపప్పు విత్ బెల్లం. ఇట్లా మనం ఏంటంటే సేమియల పాయసం ఇట్లా టెంపుల్స్లో పెడతారు, రవ్వ షీర వండుకుంటారు. ఆడ ఏంటంటే పెసరపప్పుతో బెల్లం వేసి ప్రసాదం లెక్క పాయసం లెక్క చేస్తారు. అది ట్రై అండి, నాకు మస్తు అనిపించింది. అండ్ స్వీట్ ఎక్కువ తినా కానీ ఫస్ట్ టైం నాకు మస్తు అనిపించింది అది పాయసం. అండ్ ముదిరేశ్వర్ టు కుక్కే ట్రైన్ జర్నీ పోండి. టన్నెల్స్ 3-4 వస్తుంది. మొత్తం కోస్టల్ ఏరియా నుంచి వెళ్ళి కొండ ప్రాంతం ఎక్కుతాం. ఘాట్ సెక్షన్ మొత్తం హిల్ స్టేషన్ మొత్తం అదంతా కుక్కే హిల్ స్టేషన్ మొత్తం సేమ్ అరకు ఇట్లా మీరు వీడియో చూస్తారుగా అదే ఫీల్ ఉంటుంది. కొబ్బరి చెట్లు అది మనం మాన్సూన్ టైంలో పోండి కొంచెం మంచిగా ఉంటుంది నేచరు. అండ్ వింటర్లో కూడా పోండి ఆ నేచర్ ఇంకా మస్తు అనిపిస్తుంది. చెట్ల మీదకి వెళ్ళి మంచు నేను పోయిన టైంకి రెయిన్ కురిసింది, మస్తు అనిపించింది. వ్యూ పర్ఫెక్ట్, మిస్ అవ్వదు. మురుదేశ్వర్ నుంచి వెళ్ళి కుక్కే ట్రైన్ జర్నీ. అండ్ ధర్మస్థల వెళ్ళినప్పుడు మీరు ధర్మస్థల టెంపుల్ వీడియో ఉంటుంది. ధర్మస్థలం వెళ్ళినప్పుడు మీరు కొన్ని కవర్ చేయండి. ఏది ఓల్డ్ మ్యూజియం కార్ ఉంటుంది, మ్యూజియం కార్డు ఓల్డ్ది మొత్తం పాత వెనకట్టించాలి. అండ్ అది విజిట్ చేయండి. టెంపుల్ ఎదురుగా గోపురం ఉంటుంది కదా, దాని ఎదురుగా ఒకటి ఫిష్ అక్వేరియం ఉంటుంది, అది ట్రై మొత్తం చేపలు. మీ ఫ్యామిలీ తీసుకొస్తే పిల్లలు సంబరపడతారు. ఏదంటే చేపలు చూసుడు కానీ అక్వేరియం మొత్తం ఫ్రీ టెంపుల్ వాళ్ళది, అది చూడండి. మళ్ళీ అక్కడ అన్నప్ప బెట్ట అని ఒక టెంపుల్ ఉంటుంది, ట్రై చేయాలి. కొండ ఇట్లా చిన్నగా స్టెప్స్ ఉంటాయి, ఓపిక లేదు. బాహుబలి స్టాచ్యూ ఉంటాయి, పక్క ట్రై చేయండి. నాకు టైం లేక పోలే, అది ప్లాన్లో లేదు. బేసికల్ అంటే ప్లాన్లో పెట్టలే. బాహుబలి స్టాచ్యూ అంటే మన ప్రభాస్ ఆ స్టాచ్యూ కాదు. బాహుబలి అంటే బుద్ధుని స్టాచ్యూ పెద్దది, మస్తు ఉంటుంది. అండ్ కుక్క ప్లేస్ చెప్పినాగా హిల్ స్టేషన్ పొద్దున మస్తు ఉంటుంది. ఇట్లా మంచి ఆవిరైతే ఆ వ్యూ చూడాలి, టాప్ నాచ్. మాటలు కూడా సరిపో ఆ నేచర్కి అట్లా. అండ్ ఉడిపి ఫ్లోర్ ఫుడ్ కింద మన నేల మీద మొత్తం గ్రానైట్ ఉంటుంది. ఉడిపి టెంపుల్స్కి పోతాం కదా, సపోజ్ మనం నార్మల్గా ఏ టెంపుల్స్కి అయినా కానీ కొంచెం బెంచ్ ఇట్లా పెట్టి తింటాయి కదా, డైనింగ్ టేబుల్ సెట్ ఉంటాయి కదా, తింటాం కదా, అట్లా కాకుండా కింద కూడా తినచ్చు. ఇట్లా ఫ్లోర్ మొత్తం గ్రానైట్ మీద రైస్ ఫుడ్ వేసుకుని అల్లం కలుపుకున్నాడు. ఆకు గీకి ఏమో డైరెక్ట్ అట్లా తినాలి, మీ ఇష్టం. ట్రై చేయండి. ఉడిపి ఒకప్పుడు అదే అన్నట్టు, ఒకప్పుడు అదే దానికి ఒక్కొక్క టెంపుల్ ఇట్లా హిస్టరీ ఉంటాయి కదా. ఎక్కువ ఉడిపి అంటే ఇదే ఉడిపి ఉన్న ధర్మస్థలం ఎక్కువ కింద నేల మీద తింటారు. మీకు ఇష్టం లేకపోతే ప్లేట్ కూడా ఇస్తారు వాళ్ళు. అండ్ గుమ్మడికాయ సాంబార్ డిఫరెంట్గా ఎక్కడికైనా కానీ మనం సోరకాయ సాంబార్ చూస్తా, కానీ ఈ కర్ణాటకలో ఏ టెంపుల్కైనా బయట కూడా గుమ్మడికాయలు తెలుసుగా, ఎల్లో కలర్ ఉంటాయి ఇట్లా, అదే గుమ్మడికాయ సాంబార్ మస్తు డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అండ్ ఐలాండ్ మల్పే బీచ్ వర్త్. మీ ఫ్యామిలీ అయినా మీ ఫ్రెండ్స్ అయినా సెయింట్ మేరీస్ ఐలాండ్ బోట్ జర్నీ విత్ డీజే 30 minutes ఉంటే బోట్ రైడు. ఐలాండ్ సేమ్ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది. అండ్ మల్పే బీచ్ సీ ఫుడ్కి అయితే కొత్తగా లేదు, మొత్తం సీ ఫుడ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆడ మొత్తం మేము ఫ్యామిలీతో పోవచ్చు, కొద్ది మంది ఉంటారు మల్పే బీచ్ కాడ. గోవాలో ఎక్కువ ఉంటుంది కానీ ఫారినర్స్ ఉండరు. విత్ ఫ్యామిలీస్ మన ఫ్రెండ్స్తో మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, మస్తు అనిపించింది. నేను అసొంటోనే ఒక 100, నాకు ఈ స్విమ్మింగ్ కూడా రాదు, నేను అసొంటి బీచ్లో 100 feet దూరం అంటే అర్థం చేసుకోవాలి. మస్తు అనిపించింది మల్పే బీచ్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ బీచ్ నాకు. ఓం బీచ్ కూడా, ఓం బీచ్ మల్పే బీచ్ చాలా ఫేవరెట్. అండ్ వరల్డ్ ఫేమస్ ఐస్ క్రీమ్ కావాలంటే మ్యాంగళూరు పోవాలి, బెంగళూరు కాదు మ్యాంగళూరు, ఉడిపి కింద ఉంటుంది, ఆడ ట్రై చేయండి. మ్యాంగళూరు ఐస్ క్రీమ్ వరల్డ్ ఫేమస్ ఐస్ క్రీమ్. నేను ట్రై చేసిన, అది పేరు గుర్తుకు వస్తలేదు, దాదాపు ప్రైస్ అయ్యే ఉంటుంది. వరల్డ్ ఫేమస్ ఐస్ క్రీమ్ మనం బయట తింటాం ఇట్లా అమూల్ అరుణ్ అని అనుకుంటుంటే కదా, ఐస్ క్రీమ్ లెక్క ఉండేది, మస్తు డిఫరెంట్ చేంజ్ ఉంటుంది. అది వరల్డ్ ఫేమస్ ఐస్ క్రీమ్ ట్యాగ్ అట్టుకొని ఇవ్వలే. అవుట్లెట్ మస్తు ఉన్నాయి ఉడిపిలో. నేను ట్రై చేసింది ఉడిపిలో ట్రై చేసిన, బీచ్ కాడ, అది మల్పే బీచ్ కాడ. మీరు కూడా ట్రై చేయండి. ఒరిజినల్ అథెంటిక్ కావాలంటే మ్యాంగళూరు పోండి, అవుట్లెట్లు ఉంటాయి, ట్రై చేయండి. అండ్ ఆడ మన కర్ణాటక అంటే 3 languages, ఆడ 1 language అనుకుంటా, ఆడ ఉండేటి 3 languages కర్ణాటక అంటే. ఫస్ట్ ఎక్కువ తూలు మాట్లాడతారు, అండ్ కొంకణ్ మాట్లాడతారు, లాస్ట్ ప్రిఫరెన్స్ కన్నడ మాట్లాడతారు. మన కర్ణాటక అంటే ఏమనుకో కన్నడ అంటారు, కన్నడ కాదు, ఆడ తూలు కొంకణ్, లాస్ట్ కన్నడ మాట్లాడతారు. కోస్టల్ అయితే మొత్తం కొంకణ్ తూలే అట్లా. ఎక్కువ మన బిసిబెల్లి బాత్ అనుకుంటా మనం వింటాం కదా, వీడియోలు కూడా చూసినాం. కర్ణాటక ఈ ఫుడ్ మనకి ఇట్లుంటుంది అంటే అది కాదట, అటు సౌత్ కోస్టల్ ఏరియా అయితే దొరికట. నీకు అది బిసిబెల్లి బాత్ అనుకుంటే ఇవి ఉంటాయి కదా ఫుడ్ ఇట్లా, అవి కావాలంటే సీదా బెంగళూరు పోనట, అది దొరికాయట కోస్టల్ ఏరియాలో. నాకు ఒకరు చెప్పిళ్ళు అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళు కూడా చెప్పిళ్ళు. ఒక ట్రై చేయమన్నాడు, బనానా బన్స్ అంటే డబ్బు రొట్టెలు కాదు, సేమ్ కచోరీ అంటారు కదా ఇట్లా, అట్లా అది పొద్దున్న టిఫిన్ లెక్క అన్నట్టు. అక్కడ సేమ్ ఇడ్లీ వాడ ఎట్లా ఆడ వండుతుంది. కర్ణాటక అంటే దోశ ఫేమస్, ఆడ బన్స్ ట్రై చేయమన్నారా, నేను ట్రై చేయలేదు. అండ్ ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చెప్పినాక మానిటైజేషన్ అయినాక మనకు వచ్చే రెవెన్యూ 50% హెల్ప్ చేస్తుంది. అదే మాట మీద ఉంటా. మీరు టైంపాస్ నాకు చేయకూడదు, ప్రతి ఒక్క వీడియో కంటెంట్ ఉంటుంది. 2-3 వీడియోలు చూడండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. అండ్ అప్కమింగ్ ట్రిప్ అండ్ తమిళనాడు ట్రిప్ వస్తుంది, రామేశ్వరం, మదురై ఇట్లా ఉన్నాయి, అరుణాచలం వస్తుంది. ఈ వీడియో తర్వాత వస్తుంది. ఆల్రెడీ ట్రిప్ కంప్లీట్ చేసిన అండ్ దానిలో 4 మెంబర్స్ ట్రావెల్ చేసినాం. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఎప్పుడప్పుడు నేను ట్రావెలింగ్ చేసిన వీడియోస్ కూడా ఎప్పుడప్పుడు మీరు చూడొచ్చు. అండ్ అలా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. ట్రిప్ చేస్తే మీకు ఇబ్బంది అయినా కానీ నేను ప్లాన్ చేస్తాను, మీకు చెప్తాను ఎట్లా పోవాలో కూడా. 3-4 డేస్ కావాలంటే మీరు మనకు లీవ్ ఎక్కువ దొరికే జాబ్ చేసే వాళ్ళకి అట్లా కూడా మీకు ఏమైనా ట్రిప్లో మీకు ఇబ్బంది ఉన్నాక నా మెసేజ్ వెళ్ళి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నా యూట్యూబ్ పోస్ట్ ఉంటాయిగా, అందులో దీని మ్యాప్ ఏది ట్రిప్ మ్యాప్, కర్ణాటక ట్రిప్ మ్యాప్ విత్ ప్లాన్ ఏ టైంకి ఏడు ఉండాలి, ఆన్ టైం ఉంటేనే ట్రిప్ సక్సెస్ఫుల్ చేసినట్టు. నేను ప్రతి ఒక్కటి ఇప్పుడు కర్ణాటక, మన కర్ణాటక ఉన్న కేరళ విత్ ఫ్లైట్ 11,000 అయింది. అండ్ ఇవన్నీ ఆన్ టైం చేసినా కాబట్టి సక్సెస్ఫుల్ అయినాయి. మీరు కూడా ప్లాన్ వేస్తే ఆ టైంకి మొత్తం షెడ్యూల్ చేసుకున్నా, ఆ షెడ్యూల్ మీకు కూడా పంపిస్తా. అండ్ సోది లేకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్ టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.